హాయ్ అండి. వెల్కమ్ టు వైషు రెసిపీస్. ఇవాళ జొన్నలతో దోశలు ఎలా వేసుకోవాలో చూపించేస్తాను. చాలా అంటే చాలా హెల్తీ రెసిపీ కదా. నార్మల్ దోశలు కాకుండా ఒకసారి ఇలా జొన్నలతో దోశలు వేసుకొని చూడండి. చాలా అంటే చాలా బాగుంటాయి. మీరు రెగ్యులర్ దోశలు వదిలిపెట్టేసి ఇలా జొన్నలతో దోశలు వేసుకొని తింటారో అంత బాగుంటాయి అన్నమాట. అలాగే బరువు తగ్గాలనుకునే వారికి కూడా చాలా హెల్ప్ చేస్తాయండి జొన్న దోశలు. అలాగే డయాబెటిక్ పేషెంట్స్ కూడా చాలా అంటే చాలా హెల్ప్ చేస్తాయి. అలాగే దీంతో పాటు ఆయిల్లెస్ చట్నీ ఎలా చేసుకోవాలో చూపించేస్తాను. పదండి రెసిపీలోకి అయితే వెళ్ళిపోదాము. ఫస్ట్ మిక్సీ జార్ తీసేసుకొని 1/2 కప్ వేయించిన పల్లీలు వేసేసుకుంటున్నాను. 2 పచ్చిమిర్చీలు, 2 వెల్లుల్లి రెబ్బలు, 1 రెక్క చింతపండు, కొంచెం కరివేపాకు, 1/2 టీ స్పూన్ ఉప్పు, 1/2 టీ స్పూన్ జీలకర్ర వేసేసుకొని మూత పెట్టేసి కొన్ని వాటర్ యాడ్ చేసేసుకుంటూ గ్రైండ్ చేసేసుకోవాలండి. మనకు చట్నీ అయితే రెడీ అయిపోతుంది. ఇప్పుడు ఒక బౌల్ తీసేసుకొని 1 కప్ మినపప్పు అయితే తీసేసుకొని దాంట్లోకి 3 ఎండుమిరపకాయలు వేసేసుకొని 3-4 టైమ్స్ వాష్ చేసేసుకొని అయితే నానబెట్టేసుకోవాలి. ఇంకొక బౌల్ తీసేసుకొని మనం ఏ కప్పుతో అయితే మినపప్పు తీసుకున్నామో అదే కప్పుతోటి 2 కప్పుల జొన్నలు అయితే తీసేసుకోవాలి. ఇలా జొన్నలు తీసేసుకున్న తర్వాత 3-4 టైమ్స్ వాష్ చేసేసుకొని జొన్నలు కూడా నానబెట్టేసుకుందాము. మనకు జొన్నలు అనేది కంపల్సరీ 8 అవర్స్ అయితే నానాలండి. మినపప్పు 6 అవర్స్ నానితే సరిపోతుంది. మూత పెట్టేసి పక్కన ఉంచుదాం. 8 అవర్స్ తర్వాత చూసేద్దాము. చూడండి 8 అవర్స్ తర్వాత ఎంత చక్కగా నానిపోయాయి కదా మినపప్పు అయితే మాత్రం. మినపప్పులో నీళ్ళని వంపేసి పక్కన పెట్టుకుందాము. అలాగే జొన్నలు కూడా చాలా చక్కగా నానిపోయాయండి. చూడండి ఇలా అంటే విరగాలన్నమాట జొన్నలు. అలా అయితేనే మనకు జొన్నలు నానినట్టు అనమాట చక్కగా. ఇవి కూడా వాటర్ తీసేసుకొని పక్కన ఉంచేసుకుందాము. ఇప్పుడు ఒక మిక్సీ జార్ తీసేసుకొని దాంట్లోకి మనం నానబెట్టుకున్న మినపప్పు ఉంది కదా అదైతే వేసేసుకుందామండి. 1/2 కప్ పేపర్ అటుకులు అయితే వేసేసుకోవాలి. మీరు కావాలంటే దొడ్డు అటుకులైనా వాడుకోవచ్చండి. 10 నిమిషాల ముందు నానబెట్టుకొని పేపర్ అటుకులు వేసేసుకొని కొన్ని వాటర్ యాడ్ చేసేసుకొని మెత్తగా గ్రైండ్ చేసేసుకోవాలి. చూడండి ఇలా మెత్తగా గ్రైండ్ చేసేసుకోవాలి. ఇప్పుడు గ్రైండ్ చేసుకున్న మినపప్పు పిండిని ఒక బౌల్లోకి అయితే వేసేసుకుందాము. ఇలా బౌల్లోకి వేసేసుకున్న తర్వాత అదే మిక్సీ జార్లో మనం నానబెట్టుకున్న జొన్నలు ఉన్నాయి కదా అవి కూడా వేసేసుకోవాలి. మొత్తం జొన్నలన్నీ వేసుకున్న తర్వాత మూత పెట్టేసి కొంచెం బరకగా గ్రైండ్ చేసేసుకోవాలి. ఎక్కువ బరక కాదండి, కొంచెం బరకగా వీడియోలో చూపించినట్టు విధంగా ఉండాలి. అలా అయితే మనకు దోశలు వచ్చేసి క్రిస్పీగా వస్తాయి అన్నమాట. మనం గ్రైండ్ చేసుకున్న జొన్న పిండి కూడా మినపప్పు పిండిలో వేసేసేయాలి. వేసేసుకొని గరిటెతోటి కానీ చేతితోటి కానీ బాగా మిక్స్ చేసేసుకోవాలండి. బాగా కలవాలి పిండి అనేది. ఇలా బాగా మిక్స్ చేసేసుకున్న తర్వాత మూత పెట్టేసి ఒక 6 to 8 అవర్స్ అయితే పక్కన ఉంచాలి. మనకి ఫర్మెంటేషన్ అవుతుంది, పిండి వచ్చేసి చక్కగా పులుస్తుంది అనమాట. చూడండి 8 అవర్స్ అయితే ఇంత చక్కగా పిండి అయితే పులిసింది మనకు. ఇలా ఒకసారి కలిపేసుకున్న తర్వాత మనకి ఎంత పిండి కావాలో అంత పిండి ఇంకొక బౌల్లోకి అయితే తీసేసుకుందాము. మిగతా పిండి ఫ్రిడ్జ్లో పెట్టేసేసుకుంటే మనకు 3-4 డేస్ వరకు అలాగే ఉంటుంది. మనకు ఎంత కావాలో అంత పిండి తీసేసుకొని కొంచెం సాల్ట్ వేసేసుకొని 1/2 టేబుల్ స్పూన్ సాల్ట్ వేసేసుకొని కొన్ని వాటర్ యాడ్ చేసేసుకొని దోసపిండిలాగా కన్సిస్టెన్సీ అయితే కలుపుకోవాలండి. ఇలా బాగా కలిపేసుకున్న తర్వాత స్టవ్ వెలిగించి స్టవ్ పైన దోశ ప్యాన్ పెట్టేసి ప్యాన్ హీట్ ఎక్కాక ఆనియన్ ఆయిల్ రుద్దేసిన తర్వాత ఇలా దోశ అయితే వేసేసుకోవాలి. ఇలా దోశ వేసుకున్నాక దోశ చుట్టూతో ఆయిల్ అయితే వేయాలండి. ఇలా ఆయిల్ అంతా వేసేసుకున్న తర్వాత దోశ వేగాక ఇంకొక వైపుకి అయితే తిప్పేసుకోవాలి. చూడండి ఎంత చక్కగా వస్తున్నాయో దోశలు అయితే మాత్రం. ఎర్రగా కూడా వేగుతున్నాయి దోశలు, మనం అటుకులు వేసాం కాబట్టి. చూడండి ఇంకొక దోశ అయితే వేసి చూపిస్తాను. చాలా అంటే చాలా చక్కగా వచ్చాయి, అంతే టేస్టీగా కూడా ఉన్నాయండి దోశలు. ఎప్పుడు నార్మల్ దోశలు కాకుండా ఇలా ఒక్కసారి అయితే జొన్న దోశలు అయితే ట్రై చేయండి, చాలా బాగుంటాయి. ఇంకొక దోశ కూడా వేగిపోయింది. ఒక ప్లేట్లోకి తీసుకొని సర్వ్ చేసేసుకుందాము.
చాలా అంటే చాలా బాగున్నాయి చూడండి. ఎర్రగా వేగాయి దోశలు కూడా. మనం ఆయిల్లెస్ చట్నీతో అయితే సూపర్ అంటే సూపర్గా ఉంటాయండి. మీరు కూడా జొన్నలతో దోశలు ట్రై చేసి ఎలా వచ్చాయో కామెంట్లో చెప్పండి. మీకు కనుక వీడియో నచ్చితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ కామెంట్ కూడా చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. బాయ్.